వినోద్ గారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. వినోద్ గారు అంటే మీలాంటి అంబాసిడర్స్ విదేశీ దౌత్య నిపుణులు ఒక మాట చెప్తుంటారు, దేర్ షుడ్ బి ఏ వరల్డ్ ఆర్డర్ అని చెప్పి. ఇవాళ ఆ వరల్డ్ ఆర్డర్ అనేది పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. యునైటెడ్ నేషన్స్ పాత్ర కుచించుకుపోతూ ఉంది. అమెరికా ఇష్టారాజ్యంగా సార్వభౌమ దేశాల మీద, ఆ దేశం ప్రజాస్వామిక దేశం అని ఎవరు చెప్పట్లేదు సార్. ఒక నియంతృత్వ దేశమే కావచ్చు, ఒక మత పరిపాలన ఉండొచ్చు. కానీ ఇలాంటి సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎవరు పెద్దగా స్పందించలేదు, దేశాలు సరైన రీతిలో రెస్పాండ్ కాలేదు, అమెరికాకి భయపడ్డాయని మనం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ట్రంప్ ఈ యుద్ధంలో దిగాక ముందు చాలామంది వీఆర్ విత్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ అని కూడా ప్రకటనలు ఇచ్చారు. ఆయన కాస్త దెబ్బతిని నౌకల్ని పంపమని అడుగుతున్న క్రమంలో దేశాలన్నీ కూడా మీరు మమ్మల్ని అడిగి స్టార్ట్ చేయలేదు, మాకు పంపాల్సిన అవసరం లేదు, యుద్ధం ఆగటం అవసరం అని చెప్పి దేశాలన్నీ చెప్తాను. అలాగే జోకెంట్ సమర్థుడా కాదో నాకు తెలియదు, కానీ ఒక అమెరికా అధ్యక్షుడు నియమించుకున్న వ్యక్తిని సమర్థుడని నేను భావిస్తాను. అయితే ఆయన చేసిన ప్రకటన అసలు ఇరాన్తో అమెరికాకి ఎలాంటి తక్షణ ముప్పు లేదు, అయినా ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు అలాగే ఇజ్రాయెల్ లాబీ, అమెరికాలో ఉన్న లాబీ ఒత్తిడికి ట్రంప్ తలొగ్గారు. అదర్వైజ్ ఆయన మొదటి నుంచి అమెరికా గెలవాలి, డబ్బులు దండగ చేయొద్దు, మనం ఆదా చేసుకోవాలి, లాభాలు సంపాదించాలి, దేశం ఎదగాలని కోరుకున్న వ్యక్తి ఈ రకంగా యుద్ధంలో ఎక్కడున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి, ఎలా ఆపాలో అర్థం కాని పరిస్థితికి చిక్కుపోయడం రీతిలో మాట్లాడాడు. సో ఏం జరుగుతుంది? అమెరికా దౌత్యపరంగా వీక్ అవుతున్నట్టుగా భావించవచ్చా? ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు నమస్కారం. మీరు అయితే ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో ఈరోజు, ట్రంప్ ఎరాలో ప్రపంచం అంతా అతలకుతలం అయిపోయింది. పుల్లారావు గారు అన్నమాట, మీరు ఏం వరి కాకండి, వరి కావట్లేదు అంటే మరి వరి కాకుండా ఉండలేకపోతున్నాం. అదే కాదు, అంబాసిడర్ గారు తర్వాత నేను మాట్లాడవలసింది, ఆ పెద్ద తర్వాత మాట్లాడితే అన్ఫేర్. లేదు పర్వాలేదు, మళ్ళీ ఇస్తాను సార్ మీకు. పుల్లారావు గారు మీరు ఎలాగ ఉండాలి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ గ్యాస్ కొరతలు ఏర్పడి ప్రజలు ఎంత బాధపడుతున్నారు. ప్రపంచం మొత్తం, మన ఒక్కలం కాదు. పిక్చర్ చేతిలో రాయి ఉంది, వాడు ఏం చేస్తాడో అయోమయంలో పరిస్థితులు ఉన్నది. అయితే సరే, మన సబ్జెక్ట్ వచ్చినప్పుడు అయితే, వారు స్టార్ట్ చేయకముందు మీరు అన్నారు కదా, ఈ నాటో అలీస్ అయినా, EU అలీస్ అయినా, ఇతర అలీస్ అయినా ఎవరిని కన్సల్ట్ చేయలేదు. అంత దూరం ఎందుకు, క్యాబినెట్ ని ఎవరినైనా కన్సల్ట్ చేసిన ఆయన క్యాబినెట్ కన్సల్ట్ చేయడమే కాదు, ఆయన ఇప్పుడు మన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏదో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను మీరు క్లియర్ చేయడానికి మీ షిప్స్ పంపించండి అన్నప్పుడు, ఓహో ఐ హావ్ టు డిస్కస్ విత్ మై టీమ్ మేట్స్ ఆర్ కొలీగ్స్ ఆర్ క్యాబినెట్ అన్నాడు. యు ఆర్ ప్రైమ్ మినిస్టర్, వై డూ యూ వాంట్ టు డిస్కస్ విత్ యువర్ క్యాబినెట్ అని నేను అన్నాను అని మళ్ళీ ఆయన చెప్పుకుంటున్నారు. అంటే ఎవ్రీథింగ్ ఈస్ డిసైడెడ్ బై జస్ట్ వన్ మ్యాన్. సో అందువలన ఏమవుతుందంటే, టు బి ఫ్రాంక్, ట్రంప్ ఎలక్షనీరింగ్ లో మీరు అన్నారు కదా, ఆయన ఇప్పుడు ఇది యాంటీ టెర్రరిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ చీఫ్ రిజైన్ చేసేసి నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్, వీఆర్ నాట్ ఫర్ వార్ అన్నాడు కదా. ఆయన క్యాంపెయినింగ్ అంతా అన్నెసర్లీ ప్రీవియస్ ప్రెసిడెంట్స్ అంతా అమెరికాను వరల్డ్ వార్ ఇన్వాల్వ్ చేసి నాశనం చేసేసారు, నో మోర్ వార్స్ అన్నాడు. అపోజిట్ చేస్తున్నాడు. అలానే ఇప్పుడు ఏమైతే ఏదైతే వెనిజువేలా మీద ఎప్పుడైతే మిడ్ నైట్ దాడి చేసి కిడ్నాప్ చేశాడో ప్రెసిడెంట్ మదురాను, అప్పటి తర్వాత ఇంకా తలబిరిస్తానం ఎక్కువైపోయింది ఆయనకు. సో అదే పద్ధతిలో పోయి ఇరాన్ ఏదో చేసేస్తాను, ఆక్రమించేసుకుంటాను, డౌన్ చేసేస్తాను విత్ ఇన్ నో టైం, మాక్సిమం 2 weeks అనుకున్నాడు. కానీ అది పరిస్థితులు మాత్రం కొంతవరకు అండర్ ఎస్టిమేషన్ అయిపోయి, అంటే కొంతవరకు ఏమవుతుంది అని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయిండు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు అందరినీ పరిస్థితులు కొద్దిగా అంటే చేజారుతున్నాయి, కొద్దిగా క్లిష్ట పరిస్థితులు వస్తున్నాయేసరికి అప్పుడు ఆయనకు నాటో జ్ఞాపకం వచ్చింది, EU జ్ఞాపకం వచ్చింది, మిగతా క్వాడ్ అన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి. ఫ్రస్ట్రేషన్ లో, యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ నౌ, ఫ్రస్ట్రేషన్ లో ఉన్న పరిస్థితిలో మాట్లాడే మనిషి ఎలా ఉంటాడో ట్రంప్ కూడా అలా అని అంటాడు. ఓ ఇఫ్ యూ డోంట్ హెల్ప్ అస్ ఐ విల్ రిమెంబర్. అంటే మీరు అన్నారు కదా, ఏదో నేను అడిగాను, జోక్ చేశానంటే ఏంటి, వాట్ ఈస్ జోక్? ఐ వాంట్ టు బాంబ్ ఇరాన్ ఐ వాంట్ టు బాంబ్ దట్ కర్గ్ ఐలాండ్ ఫర్ సేక్ ఆఫ్ ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా సూపర్ పవర్
పోలీస్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ అని క్లెయిమ్ చేసుకునే మనిషి మాట్లాడే పద్ధతిలో Yes. అంత దూరం ఎందుకు? నేను స్టిల్ ఐ రిమెంబర్ బికాస్ ఐఎమ్ ఏ డాక్టర్ అండ్ ఐ సా దిస్ వాట్ ఎవర్ మన కోవిడ్ టైంలో ఆయన ఒక హాస్పిటల్ పోయి చూసినప్పుడు సంబడి సెడ్ ఓకే ఓ ఫినాల్ ఇస్ యాంటీ డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఓ ఐ సీ వై డోంట్ యు ఇంజెక్ట్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ దెన్ ఇట్ విల్ కిల్ ఎవ్రీ వైరస్ అన్నాడు. అంటే అట్లా అలాంటి మనిషి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఓకే సో యూ కెన్ ఇమాజిన్ వాట్ హీ డస్. Okay. సో అందుకనే పరిస్థితులు చేజారుతున్నాయి ఇప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసి అటాక్ చేయటం వల్ల. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది, నీల్ డౌన్ సరెండర్ అన్కండిషనల్ అది ఇది ఏదైతే అన్నాడో ట్రంప్, ఇప్పుడు ఇది సుప్రీం లీడర్ చనిపోక ముందే దే హ్యావ్ ప్లాన్ ఫర్ ఇట్. అవును, ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఒకరిని ఎలిమినేట్ చేస్తారని వాళ్ళకు తెలుసు. ఎస్, తెలుసు. సో అందుకనే స్లోగా వాళ్ళు దే ఆర్ నౌ స్టార్టెడ్ అటాకింగ్ ది అమెరికన్ అసెట్స్ అండ్ దెన్ అమెరికన్ బేసెస్ అసెట్స్ కు ఎవరైతే మన గల్ఫ్ కంట్రీస్ వాళ్ళ ఎయిర్ బేస్లు లేదంటే ఆయిల్ రిజర్వ్స్ వీటి మీద అటాక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అయితే ఆశ్రయం ఇచ్చేయని ఈ అమెరికన్ బేసెస్ కి ఎవరైతే వీళ్ళు సహకరించారో వాళ్ళకు చాలా ఎఫెక్ట్ పడిపోయింది. సో మాక్సిమం ఎఫెక్ట్ ఇప్పుడు గల్ఫ్ అంటే మనం ఏమనుకున్నాం దుబాయ్ అంటే సేఫెస్ట్ ప్లేస్ అండ్ ఎనీబడి కెన్ గో ఇన్వెస్ట్ అండ్ ఎనీబడి డూ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళంతా ఇది ఎంత డ్యామేజ్ అవుతుందంటే ఎకనామికల్ గా రెప్యుటేషన్ మళ్ళీ ఒక 25 సంవత్సరాలు పడుతుంది. అవును, గల్ఫ్ ముఖ్యంగా దుబాయ్ చాలా తీవ్రంగా దెబ్బతింటున్న పరిస్థితి సార్ మనకి. అటువంటి పరిస్థితులకు దారి తీసింది ఎవరు? ఓకే, ట్రంప్. ఎగ్జాక్ట్. ట్రంప్ ఎలా తీసిండు? నెతన్యాహు చేతిలో పడిపోయిండు. హి వాజ్ ట్రాప్డ్ బై నెతన్యాహు. ఓకే, నెతన్యాహు ఎందుకు పడిపోయినట్టు ఇంటర్నల్ డిస్కషన్ ఎలా ఉంటుందంటే ఈయన ఎప్స్టైన్ ఫైళ్లలో మాక్సిమం డీప్ నెక్ ఇన్వాల్వ్ అయ్యినాడు అక్కడ. ఓకే. ఇజ్రాయలీస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ అయినా మొసాద్స్ అయినా ఇంకా అదర్ సోర్సెస్ అయినా దే హ్యావ్ ఆల్ ది ఎవిడెన్స్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎప్స్టైన్ ఫైల్స్. అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు అని వాళ్ళు అనుకోవటం, అమెరికన్స్ అనుకుంటున్నారు, మన దగ్గర ఏం లేదు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్. ఇప్పుడు ఫేస్ సేవింగ్ పద్ధతిలో ఉన్నాడు ట్రంప్. ఓకే, మళ్ళీ వస్తాను సార్. అయితే ఏమైందంటే ఒక్క మాట, ఫేస్ సేవింగ్ పద్ధతిలో కూడా పిచ్చోడు కాబట్టి రేపు ఏం జరుగుతుందో అంత అన్సర్టనిటీ వచ్చింది ఇప్పుడు మనకి. ఓకే. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కన్సర్న్డ్ బై వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవర్ స్టాండ్ షుడ్ బి వీ షుడ్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ బోత్ దీస్ కంట్రీస్, పర్టికులర్లీ ఇరాన్తో మంచిగానే ఉండాలా. లేకపోతే మనకి ఇప్పుడు ఆయిల్ ప్రాబ్లమ్స్, డొమెస్టిక్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ కావు. లాంగ్ టర్మ్లో కూడా ఇరాన్తో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం చాలా కీలకం. మళ్ళీ వస్తాను.